అది. ఈరోజు మామూలుగా మనం మాట్లాడుకున్న టాపిక్ ఉమ్మడి రవి పైరసీ గురించి, ఐబొమ్మ గురించి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయి ఉంటది న్యూస్. బాగా వైరల్ గూడా అవుతుంది. ఉమ్మడి రవిని పట్టుకున్నారని. వాడు సామాన్యుడైతే కాదు నాకు తెలిసి. మామూలుగా సామాన్యుడే. ఇప్పుడు సామాన్యుడు కాదు. ఒకప్పుడు సామాన్యుడే. వాడి కథ చెప్పాలంటే ఇంకొక వీడియో చేయాలి దాని గురించి సెపరేట్‌గా. ఈరోజు మామూలుగా వీడియో ఏందంటే వాళ్ళ దానివల్ల ఐబొమ్మ వల్ల ప్లస్సా? మైనస్సా? అంటే ఒక ఫ్యామిలీకి మనం అది నేను దాన్నైతే సపోర్ట్ చేయట్లేదు. నేను ఎంకరేజ్ చేయట్లేదు. దాన్ని పెడుతున్నాను. దాని గురించి నేనైతే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటంటే వాళ్ళు ఒకప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమాలు అయన్నీ బాగా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇటు 3 సినిమా ఇవన్నీ ఏసాక వాళ్ళు బాగా సింగిల్ సినిమా ఇవన్నీ వదిలాక కేసేసారు వాళ్ళు. అది మంచి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆ ఇష్యూ గురించి పక్కన పెడితే అసలు ఐబొమ్మ స్టోరీ అసలు ఐబొమ్మ అనేది చూడడం కరెక్టా కాదా? నేనైతే దాన్ని కరెక్ట్ అని చెప్పను. నన్ను వేసుకోకండి మళ్ళీ కామెంట్లో ఒరే నువ్వు చెప్పేది ఏంట్రా పైరసీ చూడమని అని. కాదు, మీ ఒపీనియన్ చెప్పండి ఇది విన్నాక. అసలు ఏంటి కరెక్టా కాదా అంటే ఈ విధంగా చేయడం అనేది. అంటే నా ఫ్రెండ్ ఒకడు ఉండే హైదరాబాద్లో. అతను నెల్లూరే, మా సైడే. తను జాబ్ చేస్తాడు. తనకి 35-30 అట్లా వస్తుంది మరి శాలరీ. వాళ్ళకి టార్గెట్ని బట్టి వస్తుంది. తన పేరైతే నేను చెప్పను కానీ తను నాతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తా. అదేంటంటే తను చెప్పింది ఏంటంటే, నేను అడిగాను తన్ని, ఏంది అన్న అంటే ఇట్లా ఐబొమ్మ అప్పుడు వార్నింగ్ ఇచ్చారు కదా, ఇంకా ఐబొమ్మ బ్యాన్ చేస్తారు కదా అంటే, బ్యాన్ చేస్తారు, బ్యాన్ చేస్తే మళ్ళీ నాకు జోబీకి బొక్కే అన్నాడు. ఏందన్న బొక్క అన్నాను అంటే, ఒక సినిమాకి వెళ్ళాలి హైదరాబాద్లో అంటే మినిమం 7-8 వేలు అయిపోద్ది. మళ్ళీ వాడిని ఇంటికి తీసుకొచ్చేలోపు ఖచ్చితంగా 10,000 అయితే ఖర్చు అయిపోద్ది నా జోబుకి. అది ప్రతిసారి నేను ఫేస్ చేస్తూనే ఉండేవాడిని. ఎందుకంటే ఫ్యామిలీని నేను ఆపలేను సినిమాలకు పోకుండా, తీసుకెళ్ళకుండా. ఎందుకంటే వాళ్ళని ఎక్కడెక్కడ పెద్ద పెద్దవి నేను చేయలేను వాళ్ళకి. బట్ సినిమాలకు కూడా తీసుకెళ్ళిపోతే చిన్న చిన్న థింగ్స్ వాళ్ళు మిస్ అయిపోతారు. ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్. మా నాన్న సినిమాలకు కూడా తీసుకెళ్ళారు అనుకుంటారు. అందువల్ల నేను సినిమాలకు తీసుకెళ్ళేవాడిని. అంటే చెప్పాడు. అంటే ఏమైందన్న ఏంటి అసలు విషయం అంటే, మామూలుగా సినిమాకి వెళ్ళడానికంటే వాళ్ళకి మామూలుగా 1500 టికెట్ పడుద్ది. వాళ్ళు నలుగురు, పాప బాబు, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు వెళ్తే మినిమం 6-7 వేలు టికెట్లు పడుతుంది. ఇంకా పాప్కార్న్ వచ్చేసి ఒక కాంబో ప్యాక్ 700-800 ఉంటుంది ఒకటి. అవి ఖచ్చితంగా 2 తీసుకోవాల్సి వస్తుంది. 2 తీసుకున్న వల్ల అక్కడ ఒక 1500-2000 పోతున్నాయి. మళ్ళీ ఇంటికి రావడం క్యాబు గీబు మళ్ళీ తీసుకొని సేఫ్గా ఇంటికి చేరాలంటే క్యాబ్కి ఒక 500 పోతుంది రాను పోను, 300 అలా. ఆ విధంగా అయితే వాసిపోతుంది. కానీ ఈ ఐబొమ్మ వచ్చాక నేనేం చేశానంటే, సినిమాలు డౌన్లోడ్ చేసుకొని ఒక మినీ హోమ్ థియేటర్ కొనుక్కొని 3000లో ప్రొజెక్టర్ కొనుక్కొని ఇంట్లో సినిమా వేయడం మొదలుపెట్టాను. ఆ సినిమా వేయడం వల్ల పిల్లలు ఏంటంటే ఇంట్లోనే సేఫ్గా చూస్తుండ్రు. మా ఆవిడ వండి పెడుతుంది, అన్నం తింటూ అందరూ కలిసి సినిమా చూస్తున్నాం. అక్కడికైతే మంచినీళ్ళు వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు థియేటర్లోకి. అలా ఉంది. ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ పడుకొని హాయిగా తింటా సినిమా చూస్తూ ఉన్నారు. అది ప్రొజెక్టర్ గోడకేస్తే అది ఉంది. వచ్చినట్టు సినిమా డౌన్లోడ్ అయిపోయి చూస్తున్నాం. అంటే అన్న పైరసీని అట్లా ఎంకరేజ్ చేయకూడదు కదా. ఓటీటీలో చూడొచ్చు అంటే ఓటీటీలో చూడొచ్చు, అది వస్తుంది. అది 1 వీక్ 10 డేస్ తర్వాత వస్తుంది. ఈ లోపల ఏమైపోతుందంటే పిల్లలు స్కూల్కి ట్యూషన్కి వెళ్తుండ్రు. అక్కడ మిగతా ఉన్నారు కదా వాళ్ళు గ్యాంగ్ వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు సినిమా గురించి. వాళ్ళు చూసి వచ్చి వాడు వచ్చేసి ఇంటికి వచ్చేసి, నాన్న నువ్వు సినిమా కూడా తీసుకెళ్ళవా, కనీసం మా ఫ్రెండ్ అందరూ సినిమా తీసుకెళ్తాడు, ఇది విషయం అని వాడు చెప్పి బాధపడుతుండు. అట్లా ఉండి దానివల్ల ఎందుకని ఇదైతే నాకు చాలా సేఫ్గా ఉన్నింది. బట్ సినిమా వాళ్ళు ఇప్పుడు ఇంత చేశారు కదా, అతను పట్టుకున్నారు. అతన్ని మొత్తం హార్డ్ డిస్క్లు 21,000 సినిమాలు ఉన్నాయంట తన హార్డ్ డిస్క్లో. చూడండి వాడమ్మా అప్పుడు వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి నేను వచ్చిన సినిమా వరకు అన్ని సినిమాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంత స్టోరేజ్ ఉంది. 50 లక్షల మంది డేటాను సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఎంత డేంజరస్ చూడండి. వాడు భలే తెలివిగా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. బట్ ఏంటంటే ఎంత తెలివిగా పట్టుకొని అది వాడిని ఆపగలిగారు. ఈ థియేటర్ల దోపిడీని కూడా ఆపితే బాగుంటుంది. సినిమా టికెట్లు రేట్లు తగ్గించేసి అవన్నీ కూడా చేస్తే ఈ మిడిల్ క్లాసు ఒక ఫాదర్కి ఖచ్చితంగా పిల్లల సంతోషాన్ని
తను అనింది ఒకే ఒక మాట, ఇంత సంపాదించి పిల్లలు సంతోషంగా లేకపోతే దేనికి నా సంపాదన, నాకు మంత్కి 25,000 వరకు ఇంటికి ఖర్చు అయిపోతూ ఉంటుంది మొత్తము, మిగిలితే 5,000 6,000 అలా మిగులుతుంటుంది. ఇంక ఈ సినిమాలు గినిమాలు పండగలు ఏమైనా వచ్చినట్టు అవి కూడా మిగలవు. 5,000 ఇంకా ఫ్రెండ్ దగ్గర వాళ్ళ దగ్గర ఎవరికైనా అడిగి తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ ఐబొమ్మ వల్ల చాలా మనీ అయితే సేవ్ అయింది. ఒక 8,000 అంటే నాకు సంవత్సరానికి ఒక 5-6 గ్యాస్ సిలిండర్లు వచ్చేస్తాయి. ఆ డబ్బులతోటి నేను బాగుండొచ్చు. కానీ ఒక్క సినిమాకి 8,000 పెట్టాలంటే అట్లాంటి సంవత్సరంలో 3-4 సినిమాలు వస్తాయి. 3-4 సినిమాలకి తీసుకెళ్ళకపోయినా కనీసం 2 సినిమాలు కానీ తీసుకెళ్ళాలి. 4 సినిమాలు తీసుకెళ్ళాక 2 సినిమాలను పిల్లలకు చూపించాల్సిందే. కానీ ఇప్పుడు ఐబొమ్మ వల్ల మళ్ళీ మా పిల్లలు సినిమా పిచ్చి అని నేను చెప్పలేను. మా కొడుకు క్లాస్ ఫస్ట్, మా పాప క్లాస్ ఫస్ట్, బాగా చదువుతారు వాళ్ళు. మేము పెట్టే డబ్బులకి వర్త్గా చదివి మాకు మంచి మార్కులు వస్తున్నాయి. కనీసం వాళ్ళు అడిగిన సినిమాలకని తీసుకెళ్ళాలి కదా అని వాళ్ళ ఫాదర్ చెప్పాడు. దాన్ని అప్పుడు నాకు ఏమనాలో అర్థం కాలేదు. అతను సపోర్ట్ చేసి మాట్లాడాలా, లేకపోతే నువ్వు చేసేది కరెక్ట్ అన్నా రాంగ్ అని చెప్పాలా, నాకేం అర్థం కాల. ఆ విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పైరసీని అయితే ఎంకరేజ్ చేయొద్దు. అట్లాంటి సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూడకూడదు. మేము ఉండేది గల్ఫ్ కంట్రీస్లో మాకు థియేటర్లు ఉన్నాయి, కానీ మనలాగా అన్ని సినిమాలు ఇక్కడ రిలీజ్ అవ్వవు. పెద్ద పెద్ద స్టార్సే రిలీజ్ అవుతాయి. అవి కూడా ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. 3.5 దినార్ మించి వెళ్ళదు మ్యాక్సిమం. లాస్ట్ 1.5 దినార్ 1.5 దినార్ న్యూస్ అలా వస్తుంది టికెట్ 1 వీక్ తర్వాత, 2-3 డేస్ తర్వాత. ఆ విధంగా హై కాస్ట్ ఉంటుంది. మన థియేటర్లు కూడా అలానే ఉంటుంది. బట్ ఏంటంటే తను చెప్పింది అంటే మామూలు థియేటర్లకి 250 అలా వెళ్ళాలంటే క్రౌడ్ ఉంటుంది ఫుల్. ఈ యూత్ అంతా వచ్చేసి పైన పడిపోతారు. ఆ పుష్ప 2 మూవీలో జరిగింది కదా, అది ఇన్సిడెంట్స్. ఆ పిల్లలు వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆ పిల్లలు కోమాలోకి వెళ్ళారు. ఆ రోజు వీళ్ళు వెళ్దాం అనుకున్నారంట. బట్ ఏంటంటే ఆ పిల్లడికి జ్వరం వచ్చేసి వాళ్ళు వెళ్ళలేదు. ఏంటంటే అతను చెప్పాడు ఆ స్టోరీ. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్కి ఉండే మిడిల్ క్లాస్ థియేటర్ అనొచ్చు, కానీ ఆ విధంగా చేయడం రాంగే. సినిమా థియేటర్లో టికెట్ రేటు తగ్గిస్తే ఖచ్చితంగా అందరూ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు. ఎందుకంటే సినిమాలు చూడొద్దు మీరు ఆగిపోండి అని ఎవరికి చెప్పలేరు. ఎందుకంటే నిత్యావసర సరుకులాగా అది కూడా ఒక నిత్యావసరం అయిపోయింది సినిమా కూడా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడు ఇంటికి కావాల్సిన అన్ని అవసరాలు ఉన్నా లేకపోయినా కంపల్సరీ టీవీ ఉంది, ఫోన్ ఉంది. 80% ఎంటర్టైన్మెంట్ ఫోన్ ఇస్తుంటే ఇంకా మిగిలిన 20% టీవీలలో థియేటర్లోనే ఎంజాయ్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ని, మూవీస్ ద్వారా. అంటే ఆ సౌండ్, ఆ ఎఫెక్ట్ అంతా. పిల్లలకి సౌండ్, డిటిఎస్ ఇవన్నీ కాదు, ఆ మూవీ ఉందా లేదా అనేది ఒకటే పాయింట్. ఆ పాయింట్ బట్టి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మా ఫ్రెండ్ ఆ విధంగా చేశాడు. కాబట్టి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు దాన్ని. అందరూ మంచిగా గవర్నమెంట్కి లాస్ వచ్చి పని ఎవడూ చేయకూడదు, అది ఎవరు చేసినా రాంగే. కాబట్టి పైరసీని ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. ఈ థియేటర్లో దాన్ని కూడా గవర్నమెంట్ దాన్ని చర్య తీసుకొని ఫాలో అయితే చాలా బాగుంటుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు చట్టంగా అందరూ మార్పు వస్తుందని నేను చెప్పట్లేదు. నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని, అందరి కోసం చేస్తున్నా. వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఈ స్టోరీ చెప్తున్నాను. ఇది రియల్గా తను ఒక ఫాదరు యొక్క ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఐబొమ్మ వల్ల తను పడింది, తను అనుభవించిన రైటా అంటే తను ఫేస్ చేసింది కరెక్టా రాంగా మీ కామెంట్లో తెలియజేయండి. ఓకే, నేను మళ్ళీ ఒక స్టోరీ చేస్తాను ఐబొమ్మ రవి గురించి. దాని గురించి నాకు పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియదు, నేను ఇప్పుడే వింటున్నా. నాకుండా వర్క్ టైంలో కొన్ని కుదరట్లేదు. రేపు నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఐబొమ్మ రవి గురించి, తన పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అసలు ఏంటి అనేది. థ్యాంక్ యూ. జై